You will receive power when the Holy Spirit has come upon you. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. And you will be my witnesses, says the Lord. ప్రభు సెలవిస్తున్నాడు, మీరు నాకు సాక్షులయ్యుందురు. Acts 1:8. అపోస్తల కార్యములు 1:8. Yes, the power of the Almighty God comes when the Holy Spirit comes into you. అవును, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు సర్వశక్తుడైన దేవుని శక్తి మీలోనికి వస్తుంది. This is the power of God that came upon the Virgin Mary. ఇది కన్య అయిన మరియ మీదకు దిగి వచ్చి ఉన్న దైవ శక్తి. Yes, she conceived when the Holy Spirit came upon her. పరిశుద్ధాత్ముడు ఆమె మీదకు వచ్చినప్పుడు ఆమె గర్భము ధరించారు. A child was formed. ఒక బిడ్డ రూపించబడి ఉన్నారు. And the child was God himself in her womb. ఆమె గర్భములో ఉండి ఉన్న బిడ్డ స్వయముగా దేవుడే. That is the power you get. అటువంటి శక్తిని మీరు పొందుకొనెదరు. What is not there is formed by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అక్కడ లేనిది కూడా రూపించబడుతోంది. And you become a witness. మీరు అందుకు సాక్షులయ్యెదరు. Mary gave birth to Jesus. మరియా యేసుకు జన్మనిచ్చారు. She became the witness to bring God into the world. ఆమె ఈ లోకంలోకి దేవుని తీసుకురావడానికి సాక్షిగా ఉన్నారు. Yes, the servant of the Almighty God. సర్వశక్తిగల దేవుని సేవకులుగా. Even today God wants to make you the servant of the living God, to be a witness for God's power. దేవుని శక్తికి సాక్షులుగా ఉండే నిమిత్తమై దేవుడు ఈ రోజున మిమ్మును సర్వోన్నతులైన దేవునికి సాక్షులుగా చేయగోరుతున్నారు. To bring miracles to others. ఇతరులకు అద్భుత కార్యములను తీసుకొని వచ్చుటకే. But then అయినప్పటికీ many times the evil powers bring their power against you. అనేక పర్యాయాలు దురాత్మ శక్తులు మీకు విరుద్ధంగా వాటి శక్తిని తీసుకొని వస్తుంటారు. To bind you. మిమ్మును బంధించడానికి. To break you. మిమ్మును బ్రద్దలు చేయడానికి. To put you in chains. మిమ్మును సంకెళ్లలో ఉంచడానికి. And say you have no hope in this world. ఈ లోకంలో మీకు నిరీక్షణ లేదన్నట్టుగా చెప్పడానికి. The devil comes to steal, to kill and to destroy. అపవాది దొంగతనమును, హత్యను, నాశనమును జరిగించుటకు వచ్చును. But Jesus comes to give life. కానీ యేసు జీవమునిచ్చుటకు వచ్చును. To break the power of this devil. ఇట్టి దురాత్మ శక్తిని బ్రద్దలు చేయు నిమిత్తమే God has brought His Holy Spirit into you. దేవుడు తన పరిశుద్ధాత్మను మీలోనికి తీసుకువచ్చి ఉన్నారు. Yes, you can receive Him in you. అవును, మీరు ఆయనను మీలోనికి స్వీకరించవచ్చు. And when He comes into you, ఆయన మీలోనికి వచ్చి ఉన్నప్పుడు He gives you the power to bring forth Jesus. యేసును ఉద్భవింపచే శక్తిని ఆయన మీకు అనుగ్రహించును. To enjoy Jesus. యేసును ఆనందించుటకును. To have the fullness of God's blessings in your life. దైవాశీర్వాదాల సంపూర్ణతను మీ జీవితంలో మీరు కలిగి ఉండులాగున. As Mary received the child Jesus, she had the fullness of God's blessing in her. మరియ బిడ్డ అయిన యేసును స్వీకరించి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తనలో సంపూర్ణ మోతాదులో కలిగి ఉన్నారు. Every blessing is hidden in Jesus. ప్రతి ఆశీర్వాదం యేసులో దాచబడి ఉన్నది. Yes, as Jesus is born in you through the Holy Spirit's filling, you get all the blessings born in you. పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా యేసు మీలో జనించి ఉన్నప్పుడు సకల ఆశీర్వాదములు ఆ రీతిగా యేసులో, యేసు ద్వారా మీలో జనించును. Today He's ready to fill you with His power. ఈ రోజున ఆయన తన శక్తితో మిమ్మల్ని నింపడానికి సిద్ధంగా ఉన్నారు. A sister, ఒక సహోదరి Vandana from Bilaspur. బిలాస్పూర్ నుండి, ఆమె పేరు వందన. She was suffering with terrible headaches, ఆమె భయంకరమైన తలపోటుతో బాధపడుతున్నారు. dizziness. తల తిరుగుడు, తలనొప్పి, అటువంటి సమస్యల చేత ఆమె బాధపడుతూ ఉన్నారు. And the husband took her to the hospital. భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. Did all the tests. పరీక్షలన్నీ కూడా చేయించారు. Doctors couldn't find the reason. వైద్యులకు కారణం తెలియలేదు. Medication was given. వైద్యం అందించబడింది. Her condition worsened. ఆమె స్థితి ఇంకా దయనీయంగా ఉంది. She was admitted to the ICU. ఆ తర్వాత ఐసీయూలో ఆమెను చేర్పించారు. That time she watched the Jesus Calls program ఆ సందర్భంలో ఆమె యేసు పిలుచున్నాడు కార్యక్రమాన్ని through వీక్షించారు. Facebook and YouTube. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. She said how wonderful it'll be if they come to our city. వారు గనక మన నగరం వస్తే ఎంత బాగుంటుందో అన్నట్టుగా ఆమె భావించారు. Amazingly, she heard that we were coming to Ambikapur, her city. మహాద్భుతంగా ఆమె నగరమైన అంబికాపూర్కు మేము వస్తున్నామనే సంగతి ఆమెకు తెలియజేయబడింది. Came to the meeting. ఆమె సభకు హాజరయ్యారు. The first night I was praying for everyone who had మొదటి pain. రాత్రి నొప్పి ఉన్న ప్రతి వారి కోసమై నేను ప్రార్థన చేస్తున్నప్పుడు Every pain in your body is being taken away by our Lord. और आपके शरीर का हर एक दर्द आपके शरीर से दूर हो Just praise Him. और परमेश्वर Just praise Him. परमेश्वर की बढ़ाई करें. Thank you, Jesus.
The presence of God came upon her. దేవుని సాన్నిధ్యం ఆమె మీదకు దిగి వచ్చింది. Her headache disappeared. ఆమె యొక్క తలపోటు మాయమైపోయింది. Next day, Sister Evangeline was praying for God to fill everyone with the Holy Spirit. సహోదరి ఇవాంజలిన్ గారు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ చేత నింపబడవలెనని ఆ రీతిగా ప్రార్థన చేయుచున్నారు. And she said, God is healing the nerves of the people. దేవుడు ప్రజల యొక్క నరములను స్వస్థపరుస్తున్నారని ఆమె తెలియచేసి ఉన్నారు. All the nerve problems are being healed right now. और सारी नसों की जो समस्या से अब ये चंगाई पा रहे हैं. The nervous system is beginning to function normally right now. और इस समय जो इनके शरीर का नाड़ी तंत्र है वो सही तरीके से काम करना शुरू कर देगा. The weaknesses in your bodies are leaving you. आपके शरीर की कमजोरियां आपको छोड़कर जा रही हैं. The Holy Spirit came upon her mightily. పరిశుద్ధాత్మ ఆమె మీదకు బలముగా దిగి వచ్చి ఉన్నాడు. All the dizziness left her. తలతిరుగుడు సమస్య అంతా కూడా ఆమెను విడిచిపెట్టిపోయింది. Headache went. తలనొప్పి కూడా వెళ్ళిపోయింది. Completely healed. సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. Brand new life. నూతనమైన జీవితం. And she's a witness for the Lord today. ఆమె ఈ రోజున ప్రభు కొరకు సాక్షిగా ఉన్నారు. God wants to fill you also. దేవుడు మిమ్మును కూడా నింపవలెనని కోరుచున్నారు. Shall we pray? మనం ప్రార్థన చేద్దామా? Father, తండ్రి, fill thy children with thy Holy Spirit. మీ బిడ్డలను మీ పరిశుద్ధ ఆత్మ చేత మీరు నింపండి. Birth Jesus in them. యేసును వారిలో ఉద్భవింప చేయండి. And all the blessings, let it be birthed in them through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా వారిలో సకల ఆశీర్వాదములు ఉద్భవించాలి. Let every weakness come out. ప్రతి బలహీనత బయటకు రావాలి. Release your people. మీ ప్రజలకు మీరు విడుదల ఇవ్వండి. Let them be healed. వారు స్వస్థపరచబడాలి. Let them have the full measure of your love and blessings, Lord. మీ ప్రేమ ఆశీర్వాదాల సంపూర్ణమైన మోతాదును వారు కలిగి ఉండాలి ప్రభు. Let them enjoy the Holy Spirit. వారు పరిశుద్ధాత్మను ఆనందించాలి. Fill, Lord. నింపండి ప్రభువా. Fill, Lord. నింపండి ప్రభు. Without measure, fill them now. పరిమితి లేకుండా ఇప్పుడే వారిని మీరు నింపండి. My friend, open your heart and receive the Holy Spirit. నా స్నేహితులారా హృదయాన్ని తెరిచి పరిశుద్ధాత్మను స్వీకరించండి. Say, thank you, Jesus. చెప్పండి, యేసయ్యా మీకు వందనములు. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనములు. Fill them, Lord. వారిని నింపండి ప్రభువా. Thank you. వందనములు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.